సంగారెడ్డి మరోసారి నీట మునిగింది. అర్ధరాత్రి కురిసిన 10 సెంటీమీటర్ల భారీ వర్షానికి సంగారెడ్డి టౌన్ అల్లకల్లోలమైంది. రోడ్లపైకి వరద నీరు చేరటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై వరదలో బస్సు, బైక్ చిక్కుపోయాయి. బస్సు నుంచి బయటకు రావడానికి ప్రయాణికులు నానాతంటాలు పడ్డారు. వరదలో కొట్టుకుపోతున్న బైక్ని కాపాడుకోవటానికి యువకులు పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు. అపార్ట్మెంట్లలోకి నీరు చేరటంతో మోటార్లు పెట్టి బయటకు తోడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాను అర్ధరాత్రి అకాల వర్షం అతలాకుతలం చేసింది. నిన్న అర్ధరాత్రి 10 నుంచి 12 గంటల సమయంలో కురిసినటువంటి భారీ వర్షానికి మాత్రం సంగారెడ్డి పట్టణం అంతా కూడా, సంగారెడ్డి టౌన్ అంతా కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను ప్రస్తుతం సంగారెడ్డి పట్టణంలోనికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సంగారెడ్డి ఐటీఐ చౌరస్తా దగ్గర ఉన్నాం. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, 2 మోటార్లు పెట్టి ఇక్కడి నుంచి అపార్ట్మెంట్ సెల్లార్ ఏదైతే ఉందో సెల్లార్లలో మొత్తం ఆ నీరంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీంతో 2 మోటార్లతో మాత్రం ఇటు ఫైర్ సిబ్బంది మాత్రం నీటిని తోడివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న రాత్రి గంట వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల భారీ వర్షం అయితే నమోదైంది. దీంతో సంగారెడ్డి మొత్తం అంతా కూడా జలమయమైంది. పూర్తిగా కూడా రాత్రంతా కూడా సంగారెడ్డి పట్టణంలో మొత్తం పూర్తిగా అంధకారంలో ఉంది. రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి. దీంతో రాత్రికి రాత్రే ఇటు విద్యుత్ అధికారులు తీవ్రంగా శ్రమించి విద్యుత్ను కూడా పునరుద్ధరించారు. ఆ తర్వాత ఇటు పోలీసు సిబ్బంది కావచ్చు, విద్యుత్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇదంతా కూడా రాత్రంతా కూడా విధుల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. గత నెల సెప్టెంబర్ మొదటి వారంలోనూ సంగారెడ్డిలో భారీ వర్షాలు కురిశాయి. ఆ భారీ వర్షాలకు సంగారెడ్డిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోసారి అంటే నెల వ్యవధిలోనే మరోసారి భారీ వర్షాలు రావడంతో మాత్రం సంగారెడ్డి మరోసారి మాత్రం జలమయమై పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా రోడ్డుపై ఇసుక మేటలు, అదేవిధంగా వరద తగ్గినా కూడా బురద తగ్గినటువంటి పరిస్థితి. రోడ్డుపై ఎక్కడ చూసినా కూడా బురదనే ఉంది. మొత్తం ఇసుక మేటలన్నీ కూడా కూరుకుపోయాయి. దాదాపు మొత్తం హై కెపాసిటీ ఉన్నటువంటి మోటార్లతో మాత్రం నీటిని తోడేస్తున్నా కూడా అపార్ట్మెంట్ సెల్లార్లలో దాదాపు 5 రోజుల నుంచి దాదాపు 5 గంటల పాటు తీవ్రంగా శ్రమిస్తున్నా కూడా ఆ అపార్ట్మెంట్ సెల్లర్లలో వరద అయితే తగ్గడం లేదు. మరోవైపు ఇదొక అపార్ట్మెంటే కాదు, సంగారెడ్డిలో ఉన్నటువంటి చాలా వరకు ఉన్నటువంటి అపార్ట్మెంట్లన్నీ కూడా ఇటు అపార్ట్మెంట్ సెల్లార్లలో నీరు చేరాయి. దీంతో ఇటు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ఆ నీటిని బయటికి తోడేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం సంగారెడ్డిలో అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో భారీ వర్షానికి మాత్రం ఒక్కసారిగా కూడా మొత్తం జనజీవనం కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి